నమో వెంకటేశాయ. హాయ్ నమస్తే అండి. యూట్యూబ్ సాయి బ్రదర్స్ ఛానల్కి స్వాగతం. మేము కర్పూర్ నుండి తిరుపతి వెళ్తున్నామండి. హంసఫర్ ఎక్స్ప్రెస్లోని మా లాంగ్ జర్నీ ఎలా ఉంది, ఆ తిరుమలేశుడి దర్శనం ఎలా జరిగింది, ఎస్ఎస్డి టోకెన్స్ మాకు ఎలా దొరికాయి, దర్శనం టైమింగ్స్ మాకు ఎప్పుడు ఇచ్చారు, అలాగే మేము స్వామివారి దర్శనం ఎన్ని గంటల్లో చేసుకున్నామో అన్నీ మీకు నేను వివరంగా చెప్తానండి. మేము యాక్చువల్లీ మే 31న మేము వెళ్ళాము ఊరు, కర్పూర్ టు తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్. అది మాకు మధ్యాహ్నం 2 hours లేట్గా వచ్చిందండి. 4 o'clock వచ్చింది. మేము డైరెక్ట్ తిరుపతే కదా, మేము 8 members అయితే వెళ్తున్నాము. మేము అందరికీ వీడియో తీస్తాం అగండి, అందరూ హాయ్ చెప్తున్నారు. తిరుపతి వెళ్ళడానికి అయితే మేమే చాలా ఎగ్జైట్మెంట్తోనే అయితే ఉన్నాము. ఆ స్వామివారి దయ మాకు ఎలాగ కలిగిందంటే నిజంగా చెప్పుకోవాలంటే ఆ అనుభూతే వేరండి. నిజంగాను మేము తిరుమల వెళ్తాము అనేసి అనుకోలేదు, కానీ సడన్గా మేము 2 months బిఫోర్ మేము ప్లానింగ్ చేసుకొని సడన్గా వెళ్తామని చెప్పేసి తిరుమల బయలుదేరామండి. అలాగే తిరుపతి వెళ్ళి అలాగే అరుణాచలం వెళ్ళి వచ్చేస్తామనేసి అనుకొని వెళ్ళాము. ఫైనల్గా మేమైతే తిరుపతి చేరుకున్నామండి. తిరుపతి చేరుకున్నప్పటికీ ఈవినింగ్ 5 o'clock అయింది, ఎందుకంటే 2 hours లేట్ అని చెప్పాను కదా. అలాగే మేము విష్ణు నివాస్కి వెళ్ళిపోయాం. మాకు రూమ్స్ అయితే బుక్ అవ్వలేదు. విష్ణు నివాస్కి వెళ్ళామండి. విష్ణు నివాస్లో చూసారు కదా, చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మేమైతే ఫస్ట్ మేము రూమ్స్ తీసుకున్న తర్వాత చాలామంది చెప్పారు, యూట్యూబర్స్ చాలా వరకు నైట్ 9 o'clockకి కౌంటర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు దర్శనం టికెట్స్ అయితే 9 o'clock ఇస్తారనేసి. అది ఎంతవరకు నిజమో అయితే మాకైతే తెలియదు, కానీ అది మా గుడ్ లక్ అనుకోవాలో ఏంటో తెలియదు, కానీ మేము 5 o'clockకి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి చెప్పారు మాకు, ఏంటంటే ఎస్ఎస్డి టోకెన్స్ టికెట్స్ రెడీ అవుతున్నాయి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు, క్యూ లైన్లో నిలబడండి అని చెప్పేసి. ఆ విధంగా మేమందరం లగేజ్ తీసుకొని మేము అలాగే క్యూ లైన్లో నిలబడ్డామండి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు చూసారా. నేను ఎస్ఎస్డి టోకెన్స్ టికెట్స్ 9 o'clock ఇస్తారు, 6 o'clock నుండి క్యూ లైన్లోని మనం నిలబడాలని అనుకున్నాను కదా, కానీ కాదండి. మేము 5 o'clock నుండి క్యూ లైన్లో అయితే మేము నిలబడ్డాము. చూసారు కదా, పిల్లలు బాగా అనిపించిందండి. చాలామంది పిల్లలు పెద్దలు అందరూ చాలామంది లగేజ్తోనే ఎక్కువ వచ్చేస్తున్నారు. అప్పుడప్పుడు అందరూ ట్రైన్ దిగారు కదా, ట్రైన్ దిగిన వెంటనే మాలాగా అందరూ కూడా క్యూ లైన్లో నిలబడ్డామండి. మేము క్యూ లైన్లో నిలబడిన 1 hour ఎగ్జాక్ట్లీ 1 hour అయితే పట్టిందండి మాకు ఎస్ఎస్డి టోకెన్స్ దొరకడానికి. లైన్ అయితే చాలా నెమ్మదిగా వెళ్తుంది. మేము ఎందుకంటే ఎస్ఎస్డి టోకెన్స్ 3000 టోకెన్స్ మాత్రమే ఉన్నాయనేసి అప్పుడు అక్కడ అందరూ అనుకుంటున్నారండి. ఏమో ఆ 3000లోని మనం ఉన్నామో లేమో, మనకు దొరుకుతాయో లేదో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము అలిపిరి స్టెప్స్ ఎక్కాలని అనుకుంటున్నాం కదా, అలా అనుకున్నామండి. అనుకునేసరికి స్వామివారి దయ మాకు చాలా బాగా కలిగి మాకు ఎస్ఎస్డి టోకెన్స్ మాకు దొరికిపోయాయండి. మాకు నెక్స్ట్ డే 10 o'clockకి దర్శనం టికెట్స్ అయితే మాకు లభించాయండి. మా గుడ్ లక్ ఏంటంటే మా దర్శనం టికెట్స్ మాకు లభించిన వెంటనే అనౌన్స్ చేశారు, టోకెన్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అని చెప్పేసి. ఏమో మరి మా అదృష్టం అయితే చాలా బాగుందండి. అలాగే మేము విష్ణు నివాస్ ఎదురుగా అయితే మేము డాబా హోటల్ ఒకటి ఉంది కదా, అక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడ స్టే చేసేసి నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ మళ్ళీ మేము రెడీ అయ్యి కౌంటర్లో లగేజ్ పెట్టేసి అలిపిరి మెట్ల మార్గం నుండి నడకదారిన వెళ్ళాలని మేము అనుకున్నాము. అలాగే మేము వెళ్తున్నాము లగేజ్ కౌంటర్ దగ్గరికి. మేము వెళ్ళినప్పటికీ 5:30 అయిపోయింది. 5:30 నుండి మేము బయలుదేరుతున్నాము. చూసారు కదా, రోడ్ అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది చూడటానికి. క్లైమేట్ చాలా బాగుందండి, అంటే వర్షాలు కానీ ఏమీ లేవు. క్లైమేట్ చాలా పీస్ఫుల్గాను ఉన్నది, చల్లగా కూడా ఉన్నదండి. తిరుపతిలోని వేడిగా ఉంటుంది, తిరుమల పైన చల్లగా ఉంటుంది అని అనుకుంటున్నాం, కానీ
అలా కాదండి. తిరుపతిలో కూడా చాలా చల్లగా ఉన్నది. చాలా గూడా బాగుంది. అలాగే మేము వెళ్తున్నాము. ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే మాకు దొరికిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అలాగే అలిపిరి మెట్ల మార్గం నడుచుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాము. అలాగే హ్యాపీ జర్నీ అయిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకొని, మాట్లాడుకుంటూ మేము క్యాబ్ బుక్ చేసుకున్నామండి. క్యాబ్ బుక్ చేసుకొని మేము లగేజ్ కౌంటర్ దగ్గరికైతే రీచ్ అయిపోయాము ఇప్పుడు. చూసారా? ఎంత బాగా తిరుమలేశుని కొండ ఎంత అందంగా కనపడుతుందో. వ్యూ మాత్రం చాలా అందంగా కనపడుతుంది. మా లగేజ్ అంతా దించేసి ఇగోండి మేము లగేజ్ కౌంటర్ దగ్గరికెళ్ళి మేము అక్కడ లగేజ్ కౌంటర్‌లోని లగేజ్ పెట్టాలనేసి మేము క్యూ లైన్‌లో నిలబడ్డామండి. అది చాలా పెద్ద లైన్ ఉన్నది. చూస్తున్నారు కదా! చూడండి అంత సమ్మర్ వెకేషన్స్ కదా! పిల్లలు స్కూలు హాలిడేస్ ఉంటాయి. అందరూ వస్తారు. అక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నదండి. చూసారు కదా! క్యూ లైన్‌లో మేమైతే నిలబడ్డామో, మా పిల్లలైతే అక్కడ కూర్చొని ఉన్నారు. దానికి కూడా లగేజ్ కౌంటర్ మేము లైన్ కట్టాము. 1 అవర్ అయితే పట్టిందండి. 1 అవర్ పర్వాలేదు. ఈజీగానే అయిపోయింది. ఎలాంటి ఇబ్బంది ఏం కలగలేదు. లైన్ చూసారు కదా! ఎంత క్యూ లైన్ ఉన్నదో. మేము కూడా అక్కడే నిలబడ్డాము. ఇలా లగేజ్ పెట్టేసిన తర్వాత మేము అలిపిరి మెట్ల మార్గం నుండి నడకదారి స్టార్ట్ చేసేసాం. చూసారా? అందరూ వెళ్తున్నాము. ఆ తిరుమలేశుని నడకదారి అలిపిరి నుండి వెళ్ళాలంటేనే ఒక అద్భుతమండి నిజంగాను. మనకి దేవుడిచ్చిన పెద్ద గొప్ప వరమని అనుకోవాలో, లేదంటే మన అదృష్టం అని అనుకోవాలో, పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలో తెలీదు కానీ చూసారు కదా! ఎంత చక్కగా అక్కడ పూజా కార్యక్రమాలు చేసేసి, అలాగే కొబ్బరికాయ కొట్టేసి, ప్రసాదం స్వీకరించేసి, మేము మెట్ల మార్గం మధ్య నుండి మేము మా ప్రయాణం స్టార్ట్ చేసామండి. నేనైతే వెళ్ళిన ప్రతిసారి 5 అవర్స్, 6 అవర్స్ సమయం అయితే పట్టేది. కానీ ఈసారి మాత్రం 4 అవర్స్‌లోనే నేనే అయితే తిరుమల అలిపిరి కొండని ఎక్కేసానండి. చాలా ఎక్కువ మంది క్రౌడ్ చాలా ఉన్నది. అందరూ పూజలు చేస్తూ అందరూ బయలుదేరుతున్నారు. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అంటూ అందరూ సాగామండి ముందుకి. ఎక్కువగా మేమైతే ఈసారి స్టెప్స్ ఎక్కినప్పుడు చాలామంది ఎక్కువ పెద్దవాళ్ళు ఎక్కువగా ఎక్కుతున్నారండి. నేను చూశాను స్టెప్స్. పెద్దవాళ్ళు అంటే చాలా అంటే వయసులో ఉన్నవాళ్ళండి. అంటే 60, 50 అలాగే ఉన్నవారు కూడా చాలా మందికైతే నేను చూశాను. వాళ్ళు ఎక్కగలేనిది మనం ఎక్కలేమా అని చెప్పేసి మెట్లు మనకి ఎలాంటి అలుపు రాకుండా స్వామివారి దయ పెట్టుకుంటూ మనం అలాగ స్వామివారి నామస్మరణ చేస్తూ అలాగ వెళ్ళిపోవాలని అలా వెళ్ళిపోతూ ఉంటున్నామండి. ఇది చూసారు కదా! ఇక్కడ వస్తుంది మనకి రాజగోపురం. రాజగోపురం వచ్చే ముందు మనకి ఫస్ట్ ఎంట్రన్స్‌లోని కనబడేది మాలదాసరి స్వామి. ఇక్కడ మనకి ఈ కథ అందరికీ తెలిసేనండి. చెప్పవలసిన విషయం లేదు. ఆ తర్వాత మనకి గోశాల కనబడుతుంది. అక్కడ ఉన్న టెంపుల్స్ కొన్ని మనం దర్శించుకున్న తర్వాత రాజగోపురం వచ్చేస్తుంది కదా! రాజగోపురం వచ్చినప్పుడు మా హ్యాపీనెస్ చూడాలి. ఏదో తిరుమలేశుని కొండ నిజంగా పైకి వెంటనే చేరుకున్నట్టేని రాజగోపురం చేరినట్టు. రాజగోపురం చేరిపోయాము. చూడగానే మనసు చాలా ఆహ్లాదకరంగా అయిందండి. అక్కడ మేమైతే ఫొటోస్ దిగాము, వీడియోస్ దిగాము. బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. గోవిందా గోవిందా అంటూ అందరూ స్టెప్స్ ఎక్కుతుంటే నిజంగా మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. అలాగే చూసేవారికి, విన్నవారికి కూడా చాలా మనకి ఈ ఆనందం కలుగుతుంది కదండి. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు నేను పెట్టాను కదా! ఎవరైనా చూస్తే వాళ్ళకి అనిపిస్తుంది, ఆహా మేము తిరుమల వెళ్ళాలి, తిరుమలేశునికి దర్శించుకోవాలి, అలాగే అలిపిరి స్టెప్స్ ఎక్కాలి అనేసి. అలా ఎంతమందికి అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. ఇది తలియేరుగుండు కదండి. తలియేరుగుండుకి మన మోకాలు ఆనిస్తే మన మోకాలు నొప్పులు తగ్గిపోతాయి అన్నీ అనేసి అంటారు కదా! అది నిజమేనండి. మాకైతే అసలు మోకాలు నొప్పులు లేవు. మోకాలు నొప్పులు లేకుండా మేము చక్కగా స్టెప్స్ ఎక్కేసి మేము ఆ తిరుమలేశుని దర్శనం చేసుకున్నాము. అలాగే చాలా బాగుందండి. చాలామంది కర్పూరం కూడా వెలిగించారు.
చిన్న పిల్లలు కర్పూరం పెడుతుంటే వాళ్ళ పేరెంట్స్ అండి కర్పూరం వెలిగిస్తున్నారు. చిన్న పిల్లలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందరికిను. ఎవరో చిన్న పిల్లలు చాలా చక్కగా పెడుతున్నారు. ఆ నడుచుకుంటూ వెళ్తేనే మనకేదో ఆయాసంలాగా వచ్చేస్తూ ఉంటది. అలాంటిది చిన్న పిల్లలందరూ కూడా అంటే ఒక ఫ్యామిలీ ఎవరో చిన్న పిల్లలు కర్పూరం పెట్టుకుంటూ వెళ్తే వెనక నుండి వాళ్ళ పేరెంట్స్ కర్పూరం అదే కర్పూరాన్ని వెలిగిస్తున్నారండి. చాలా చాలా బావుంది. అదంతా వాళ్ళ అదృష్టం అని అనుకోవాలి. పిల్లలు అదృష్టం అనుకోవాలి. ఇక్కడ నేను స్టెప్స్ ఎక్కడం చాలా బ్యాక్ అయిపోయానండి. అందుకే మా పిల్లలందరూ గాలిగోపురం దగ్గర వెయిట్ చేస్తున్నారు నా గురించి. యాగోటండి వచ్చేసాము మేమంతాను. వచ్చేసి నేనైతే ఓన్లీ ఓఆర్ఎస్ వాటర్ తీసుకున్నాను ఎక్కువగా. మనం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కానీ మనం స్టెప్స్ ఎక్కువగా ఎక్కలేమని చెప్పేసి చాలామంది అయితే ఫుడ్ తింటారు, పర్వాలేదు ఓకే. నేనైతే ఓఆర్ఎస్ వాటర్ అయితే ఎక్కువగా తీసుకున్నానండి. అక్కడ చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో నడకదారిలోని. ఇక్కడ హనుమంతుడు విగ్రహం కూడా ఉంది కదా, హనుమంతుడి విగ్రహం దగ్గర మేము ఫొటోస్ దిగాము, హనుమంతుడిని దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు సాగిపోయామండి నడుచుకుంటూ అలాగలాగా. కానీ అక్కడ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. స్టెప్స్ ఎక్కినప్పుడు మనకొక టెక్నిక్ కూడా ఉన్నాదండి. అది ఏంటంటే మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటాం కదా, ఎక్కినప్పుడు మనకి అలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఆ అలుపు వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే గోవిందా గోవిందా అనే నామస్మరణ చేస్తూ కొంచెం ఒక్క నిమిషం కూర్చొని చూసారా నేను ఎలా కూర్చున్నానో అలా కూర్చొని మళ్ళీ మనం స్టెప్స్ కానీ స్టార్ట్ చేసేసామనుకోండి, మనకి ఎలాంటి అలుపు అనేది ఇంకా రాదండి. అలాగే కాళ్ళు నొప్పులు కూడా ఉండవు. ఈ టెక్నిక్ ఈసారి అయితే నేను బాగా యూజ్ చేశాను. దానివల్లనేమోనండి నేను 4.5 అవర్స్‌లోనే నేను స్టెప్స్ అన్నీ పూర్తి చేశాను. 3550 స్టెప్స్. నాకైతే అద్భుతమైతే అనిపించింది. ప్రతిసారి అలిసిపోతున్నాము, కాళ్ళు నొప్పి పుడుతుంది అనేసి వెళ్ళకుండా మనం ఎక్కడైతే మనకి అలుపు వచ్చినప్పుడు గోవిందా గోవిందా అంటూ ఒక్క నిమిషం కూర్చొని మళ్ళీ గోవిందా గోవిందా అని స్టార్ట్ చేసి వెళ్ళిపోయామనుకోండి, మనకి ఎలాంటి అలుపు రాకుండా నేను అనుభవంతో అయితే నేను చెప్తున్నానండి. నాకైతే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇగోండి వచ్చేసాము మోకాళ్ళ పర్వతం దగ్గరికి. ఈ మోకాళ్ళ పర్వతంలో చాలామంది మోకాలు వెక్కుకుంటూ వెళ్తారు కదా, నేనైతే నార్మల్‌గానే వెళ్ళానండి ఈ మోకాళ్ళ పర్వతం. యాక్చువల్లీ ఈ మోకాళ్ళ పర్వతం కూడా ఒక స్టోరీ ఒకటున్నది. పూర్వం అప్పట్లో భక్తులు అంటే కొండపైన అలాగా వెళ్తూ ఉంటే ఈ కొండ ఏటవాలు ఉండడం వల్ల అలా కొండను ఎక్కుతూ ఉండేవారంటండి మోకాళ్ళ మీద నుండి. అదే ఇప్పుడు ఆచారంగా మారి మన స్టెప్స్ ఉన్నా సరే అలాగే ఎక్కుతున్నాం అనేసి చాలా వరకు కొన్ని బుక్కుల్లోనే రాసేసి ఉన్నాయి. ఫైనల్‌గా మేము తిరుమల చేరుకున్నాము. అలాగే మాకు గరుడ గెస్ట్ హౌస్ ఇచ్చారండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్ కడితే మాకు గరుడ గెస్ట్ హౌస్ ఇచ్చారు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. రూమ్స్ రూ. 50 రూమ్. ఒక 10 మెంబర్స్ వరకైతే మనం ఉండొచ్చండి. చాలా పెద్దదిగా ఉంది, పర్వాలేదు బాగుంది. ఇంకోటండి ఫైనల్‌గా మేమందరం ఫొటోస్, వీడియోస్ దిగిపోయాము. మేము ఫస్ట్ వరహాస్వామిని దర్శించుకున్నామండి. నెక్స్ట్ వెంగమాంబ అన్న ప్రసాదాన్ని స్వీకరించాము. తర్వాత ఆ తిరుమలేశ్వరం దర్శనంకి వెళ్ళామండి. మేము వరహాస్వామి దర్శనము అయితే 1 అవర్ కూడా పట్టలేదండి. దర్శనం అయితే చక్కగా అయిపోయింది. అలాగే వెంగమాంబ ప్రసాదం కూడా మాకు చాలా తేలికగా దొరికిపోయింది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్వామివారి దర్శనం అంటే మేము ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నాం కాబట్టి ఎస్ఎస్డి టోకెన్ వల్ల మాకు 1.5 అవర్లోనే మాకు చాలా దర్శనం బాగా అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడం వల్లనే కావాలేమో మేము నైట్ 10 o'clockకి వెళ్తే 11 o'clock కల్లా మా దర్శనం అయిపోయింది. ఎక్కడ తోసుకోవడం అంటూ ఏమీ లేదండి. చాలా ప్రశాంతంగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ స్వామివారి దర్శనం మాకు చాలా చక్కగా జరిగింది. అలాగే స్వామివారి దయ అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మమ్మల్ని ఆశీర్వదించండి. ఓం నమో వెంకటేశాయ.